మళ్ళీ మమ్మీకి చిన్నప్పుడు ఒక డిసీజ్ వచ్చిందనమాట. డిసీజ్ చాలా రోజులు ఉంది, చాలా మంత్స్ ఉందన్నమాట. అన్ని మంత్స్ డిసీజ్ ఉంటే మమ్మీ జీజస్కి ప్రేయర్ చేసుకుంది. ఇప్పుడు ఎవరికన్నా డిసీజ్ ఉంటే హెల్తీగా ఉండం కదా, అందరు బాధపడతారు కదా ఫ్యామిలీ మెంబర్స్. అట్లా నేను కూడా బాధపడుతున్నా అన్నమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరూ మంచి వింటారా వినారా. అట్లా మనకి డిసీజ్ ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు కదా. అట్లా మమ్మీ కూడా బాధపడుతుంది, అందరిని బాధపడుతున్నా అని చెప్పి. అప్పుడు నేను జీజస్కి ప్రేయర్ చేసుకున్నా. ఏమని చేసుకున్నా తెలుసా? బుద్ధి లేదు. అరే నేను మంచి స్టోరీ చెప్తున్నా ఏంటంటారా అంటే, అప్పుడు నేను జీజస్కి ప్రేయర్ చేసుకున్నా. గో మంచిగా వింటారా వినరా చెప్పండి. గో అప్పుడు జీజస్కి ప్రేయర్ చేసుకుంటే జీజస్ పో, నేను చెప్పను పో, చెప్పాలా? సరే. అప్పుడు జీజస్ నాకు మంచి హెల్త్ ఇచ్చిండు. మీరు కూడా ఏదన్నా డిసీజ్ వస్తే ప్రేయర్ చేసుకోండి, సరేనా? అప్పుడు మీకు కూడా దేవుడు మంచి హెల్త్ ఇస్తాడు, సరేనా?